కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. గురించి బాలు గురించి ఆలోచించి టెన్షన్ పడుతున్నారా? ఆ టెన్షన్ వల్లే నాన్నకు అలా అయ్యిందా? అదృష్టం బాగుండి ఎవరో ఒకళ్ళు చూసి ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నాన్నకేమైనా అయితే ఆ పాపం అంతా మాదే అయ్యేది కదా. నాన్న ఇంతగా స్ట్రెయిన్ అవుతున్నారు. నాన్నని రిలాక్స్డ్ గా ఉంచడం ఎలా? అయినా నాన్నెందుకు ఇంత వరి అవుతున్నారు? మేం తనని కాదని వెళ్ళిపోతాం అనలేదు కదా. నాకిప్పుడు బాగానే ఉంది కదా, నడుస్తున్నాను కదా. నేనేం అడుగులు వేయలేని పరిస్థితిలో లేను. నన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. నాన్న అలా కాదు నాన్న, మీరు ఇప్పుడే కాన్షియస్ లోకి వచ్చారు. నాన్న అలా కాదు నాన్న, ప్లీజ్ వదులు. నాన్న బిల్ ఎంత అయిందో చెప్పండి. ఏం అవసరం లేదండి, మీరు వెళ్ళండి. డాక్టర్ గారు బిల్ ఏం తీసుకోద్దన్నారు. సరే నాన్న, మనం వెళ్దాం పదా. చూడు, నాకెవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. ఎవరి బిచ్చం మీద బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు నాకు. పేషెంట్గా వచ్చాను, డాక్టర్గా ట్రీట్ చేశారు. బిల్లు కట్టకుండా ఈ హాస్పిటల్ నుంచి పోవాల్సిన పని లేదు. అంత బిల్లు కట్టలేని దౌర్భాగ్యపు పరిస్థితిలో నేనేం లేను. అమ్మా, ఎంతైందో చెప్పండి. మీరు చెప్పకపోతే అంతో ఇంతో మీ మొహాన్ని కొట్టాల్సి వస్తుంది. అయితే ఆగండి సార్, చెప్తాను. 2500 సార్. ఇదిగోండి, తీసుకోండి. నాన్న బుజ్జమ్మ నర్సుగా పనిచేస్తుంది ఇక్కడ. తను ఈ హాస్పిటల్లో పనిచేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్తుంది. నానా, ముందు ఇంటికి వెళ్దాం పదండి. మిగతా విషయాలు ఇంట్లో మాట్లాడుకుందాం. నువ్వెవరే నాకు చెప్పడానికి? నా కూతురుతో అబద్ధాలు ఆడించి నాతో అబద్ధాలు చెప్పింది నువ్వే కదా. నా బుజ్జమ్మ ఇక్కడ పనిచేస్తున్న విషయం నువ్వే కదా దాచావు. మళ్ళీ ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చని నంగనాచి పనులని చేస్తున్నావా? రాయబారాలు నడిపిస్తున్నావా? పో పక్కకి. ఏంటి బుజ్జమ్మా ఇది? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిజాన్ని దాచి నన్ను, ఈ నాన్నని మోసం చేస్తావా బుజ్జమ్మా? నన్ను ఏమార్చాలనే ఆలోచన నీకెందుకొచ్చింది బుజ్జమ్మా?
హా, నాన్న పిచ్చోడు, ఆయన ఇక్కడికెందుకు వస్తాడు? ఆయనకేం తెలుస్తుందిలే అనుకున్నావు కదూ? అందరూ కలిసి నాటకాలాడి నన్ను మోసం చేస్తారా? ఏమంత అవసరం వచ్చింది? నాకన్నా వీళ్ళు దగ్గర వాళ్ళు అయిపోయారా నీకు? నాకన్నా వీళ్ళు అయిన వాళ్ళు అయిపోయారా నీకు? నీలో తప్పుడు ఆలోచన లేకపోతే నా దగ్గర ఎందుకు దాస్తావు? నా కళ్ళు కప్పి ఇక్కడికొచ్చి నర్సుగా పనిచేయాల్సిన అవసరం నీకేముంది? నువ్వు మారిపోయావు బుజ్జమ్మా, బాగా మారిపోయావు. నేనంటే ఎంత ఆపేక్ష పడేదానివి, ఎంత ప్రేమ చూపించేదానివి. నా ప్రాణం నాన్న అనేదానివి కదా. ఇప్పుడు ఇప్పుడు నా ప్రాణం బాగోలేక హాస్పిటల్లో చేరితే నేనిక్కడ జాయిన్ అయ్యానని తెలిసి కూడా నన్ను చూడ్డానికి రాకుండా దాక్కున్నావంటే అసలు ఏమనుకోవాలి బుజ్జమ్మా నిన్ను? అసలు నిన్నేమనుకోవాలి? అరే, నేను పిచ్చోడ్నా? నా ప్రేమ పిచ్చిదా? ఎందుకు బుజ్జమ్మా ఈ తండ్రిని దగా చేయాలని చూస్తున్నావు? ఎందుకు బుజ్జమ్మా అబద్ధం చెప్పి నా కళ్ళలో కారం కొట్టాలని చూస్తున్నావు? బుజ్జమ్మా, అసలు నేనేం పాపం చేశాను? పంచప్రాణాలు నీ మీదే పెట్టుకుని పెంచాను కదమ్మా, అది తప్ప? నాన్న, అది కాదు నాన్న. వద్దమ్మా, వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. ఇంతకాలం నువ్వు నా మనిషివి, నా మాట వింటావు, నా ఆధీనంలో ఉన్నావనుకున్నాను. కానీ అది భ్రమ. నువ్వు అమాయకురాలు అనుకున్నాను, కానీ ఎంత మాయ చేశావు. మాయ మాటలు నమ్మి మాయ మనుషులకు దగ్గరయ్యావు. అమాయకంగా ప్రేమించే నాన్నని, ఈ నాన్నని వెక్కిరించావు కదమ్మా. చూడండి ప్రతాప్ గారు, ఇందులో ధరణి తప్పేం లేదండి. మీరు తనని అపార్థం చేసుకోకండి. తనని తప్పు పెట్టాల్సిన పని కూడా లేదు. తనకొచ్చిన ఆర్డర్ ప్రకారం అనుకోకుండా తనిక్కడ నర్స్గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. చాలు, మీ సమర్థింపులు చాలు. అబద్ధానికి అబద్ధం తోడు, పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు అది అమాయకురాలు. మీరైనా ఫోన్ చేసి మీ కూతురు ఇక్కడికి నర్స్ ట్రైనింగ్కి వచ్చిందనేసి చెప్పొచ్చు కదా, సంస్కారం ఉన్నవాళ్ళైతే. చెప్పలేదంటే మీలో కూడా కుళ్ళు కుతంత్రం ఉందని అర్థం. మీ స్వార్థానికి నా కూతుర్ని వాడుకుంటున్నారు. దానికి లేనిపోనివి నూరు పోసి దాన్ని స్వార్థపరురాలను చేశారు. అరే, ఇంకా ఇప్పుడొచ్చి తప్పేం లేదంటూ వత్తాసు మాటలు మాట్లాడుతున్నారా? అది కాదండి, మేము చెప్పేది ఒకసారి. వద్దు.